హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ లెగిసిన వెంటనే చెట్ల నిండా పువ్వులు ఉన్నాయండి. అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే అలా పువ్వులను చూసి. ఇంకా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళడం స్టార్ట్ చేయాలి కదండి. మా స్ట్రీట్లో కూడా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఇంకా మనకంటూ పని ఏముంటుందండి? ఈరోజు అసలే సండే అన్నాక వేరే బీభత్సమైన పనులు ఉంటాయి కదండి. ఫస్ట్ సెక్షన్ ఆఫ్ అంట్లు అంటే నా ఫ్రెండ్స్ని నేను పంపించేశానండి. ఇప్పుడు సెకండ్ సెక్షన్ స్టార్ట్ అవ్వడానికి ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. సెకండ్ సెక్షన్ ఏంటనుకుంటున్నారు? మళ్ళీ గిన్నెలు తోమడానికి జరిగే ప్రాసెస్. నేను ఈరోజు గారెలు వేయాలనుకున్నాను. ఎందుకంటే ఇడ్లీ పిండి కూడా రుబ్బాలి. ఇప్పుడు టిఫిన్కి పిండి ఏం లేదు. చపాతీలు తిన్నన్నారు, ఏమి తిన్నన్నారు. సరే గారె తింటారా అని అడిగాను. రెండు ఒకేసారి నాకు ప్రాసెస్ అయిపోద్ది కదండి. ఇటు ఇడ్లీ పిండి, ఇటు గారెల పిండి రెండు రుబ్బేయచ్చు. సో చట్నీ కూడా నేను ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చల్లారాలి కాబట్టి ఒక సైడ్ నేను గారెల పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ నేను పచ్చడికి పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్. అంటే పోపు అంటే ఏం లేదు, నేను ఎలాగో గుల్ల శనగపప్పు వేపిన శనగపప్పు ఆ పచ్చడి చేయాలనుకుంటున్నాను కొబ్బరి వేసి. సో దాని గురించి నేను ఫస్ట్ మిర్చి, కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ వేరుశనగ గుళ్ళు అండ్ గుల్ల శనగపప్పు, ఈ మూడు ఫస్ట్ గుల్ల శనగపప్పు వేపకూడదు. మిర్చి, వేరుశనగ గుళ్ళు ఈ రెండు వేపేసాను. వేపి పక్కన పెట్టుకున్నా. అదిగోండి ఆ కలర్ వస్తే సరిపోతుంది. అవి వేగితే మనకి స్మెల్ వచ్చేస్తుందిలేండి. దీని తర్వాత నేను పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ చట్నీ తర్వాత చేయాల్సిన పోపు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టా. గారెల పిండి కూడా అయిపోయిందండి. ఇంకా గారెల పిండి అయ్యిందా లేదా చెక్ చేయాలి అంటే మన తడి చేతితో పిండి తీసి అలా బాల్ కింద చేసి మధ్యలో హోల్ పర్ఫెక్ట్గా పడాలండి. అదిగోండి అలా పర్ఫెక్ట్గా హోల్ పడితే మనకి గారెల పిండి ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ గారెల పిండి ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం చట్నీకి ప్రిపేర్ చేసేసుకుందాం. చట్నీకి ఏమీ లేదండి, అవి వేపినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గుల్ల శనగపప్పు వేసాను. అయితే నేను పోపులో కరివేపాకు వేపడం మర్చిపోయానండి. మళ్ళీ కరివేపాకు వేపుతున్నాను. కరివేపాకు చాలామంది తినరు, కానీ దానికంటూ ఒక సపరేట్ ఫ్లేవర్ ఉంటుందండి. ఆ ఫ్లేవర్ లేకపోతే అసలు ఫుడ్ టేస్టే ఉండదు. కొబ్బరి కట్ చేసేసుకున్నాను. పచ్చడి రుబ్బుదామని పక్కన పెట్టా. ఈలోపు పిండి తీయాలి కదా. పిండి తీసేసుకొని గారెలు ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ అవుతున్నాను. ఈలోపు మా హస్బెండ్ వచ్చి సరే నేను మిక్సీ చేస్తానులే, నువ్వు వెళ్ళి పని చూసుకో అన్నారు. పాపం దేవుళ్ళ వచ్చి హెల్ప్ చేస్తున్నారండి. మళ్ళీ పిండి వేస్తుంది ఏంటనుకుంటున్నారా? చెప్పాను కదండి, ఇడ్లీ పిండి. రేపు పొద్దున్న అంటే మండే టు సాటర్డే నాకు దేవత అండి ఆవిడ. ఆ ఇడ్లీ పిండి లేకపోతే ఎంత పని వేస్ట్ అంటే వెతుక్కోవాలి, ఏ టిఫిన్ ఉండాలని చెప్పి పచ్చడి ప్రిపేర్ చేసి అందులో పోపు వేసేసాను. ఈ పిండి కూడా నలుగుతుందిలేండి, ఇడ్లీ పిండి. ఇప్పుడు గారెల పిండి ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ గారెల పిండి ప్రిపేర్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఆనియన్ గారెలు కావాలంటండి. మరి ఆనియన్స్ కట్ చేసుకోవాలి కదా. ఈ పిండి ఏంటనుకుంటున్నారా? గారెలు క్రిస్పీగా రావాలి అంటే ఇది చిన్న టెక్నిక్ అండి. ఒక స్పూన్ వరిపిండిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకుని మనం అలా జస్ట్ వాటర్లాగా ఉండాలి, అదంతే, పేస్ట్లా కాదు, వాటర్లా దాన్ని పక్కన పెట్టేసుకుని వదిలేసేయండి. అది దాన్ని టచ్ చేస్తే మనం గారె వేసుకుంటూ ఉండాలన్నమాట. ఆనియన్స్కి అన్నీ కట్ చేసేసుకున్నాను. కలుపుకొని గారె వేయడం స్టార్ట్ చేస్తా. మన హ్యాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో పెట్టి వాటర్ని అద్దుకుని అప్పుడు గారె వేసుకుంటే నిజంగా గారెలు ఈవినింగ్ వరకు క్రిస్పీగానే ఉంటాయండి. మరి ఓవర్ క్రిస్పీగా ఏముండో, డిఫరెంట్ మీకు తెలుస్తుంది కంపల్సరీ. నాకు చేత్తో వేయడమే అలవాటండి గారెలు. నాకు కవర్స్ పెట్టుకుని అరిటాకు పెట్టుకుని అంత నాకు అదేదో పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది. గిన్నెలు చేసుకోవడం ఎందుకండి? ఇలాగా మనమేగా తినేది,
ఫంక్షన్స్లో వాటిల్లో అంటే ఒక షేప్ రావాలి, కానీ ఇలా కూడా చాలా షేప్ వస్తాయండి. నేను బాగానే వేస్తాను. ఒక సెక్షన్ ఆఫ్ గారెలు అయ్యాయండి. ఈ గారెలు పిల్లలకి పెట్టకపోతే ఇప్పటికే పాపం లేట్ అయిపోయిందండి. సండే కదా, రోజు వాళ్ళు 7:30 కల్లా టిఫిన్ తినేస్తారు. ఇప్పుడు 9 అయింది. ఇంకా మా బాబు అరుస్తూనే ఉన్నాడు, టిఫిన్ 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 అని. ముందు నేను టీ కూడా తాగలేదు ఈరోజు. వాడికి టిఫిన్ గబగబా వేసి పెట్టేసి నేను టీ సెక్షన్లోకి వెళ్దామని చెప్పి కూర్చున్నా. సెకండ్ వాయి గారెలు వేసాను ఇప్పుడే. ఈ ఫస్ట్ వాయి గారెలు పిల్లలకు పెట్టి సెకండ్ వాయి గారెలు వేగుతున్నప్పుడు టీ తాగేసి వచ్చేయచ్చు. ఇంకా టీ వచ్చిందండి, అది తాగాలి. నెక్స్ట్ ఈ లోపటి గారెలు వేగుతూ ఉంటే నేను మధ్యాహ్నం కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ ఏం కాదండి, ఈరోజు చాలా లైట్గా తీసుకుందాం అనుకున్నాం. చికెన్ అది తినొద్దు అంటున్నారు కదండి, మా పిల్లలు చికెన్ తప్ప ఇంకేమీ తినరు. ఆమ్లెట్లు తింటారు, ఎగ్కి సంబంధించిన ప్రతి కర్రీ తింటారు. సో ఎగ్ కర్రీస్ ఈ మధ్యన వండుతూనే ఉన్నాను. సరే కదా ఆమ్లెట్ వేద్దామని చెప్పి ఈరోజు రసం ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. టమాటాలు, సాల్ట్, కారం, చిన్న నిమ్మకాయ అండి, అంటే చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని ఒక హాఫ్ గ్లాసు 100 ml వాటర్ వేయండి చాలు. వేసి దాన్ని పొయ్యి మీద పెట్టేసుకుంటాను. ఇది మరిగినప్పటికీ కాస్త మెత్తగా అవుతాయి కదా, అవి చల్లారిన తర్వాత నేను రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నాకు. ఇడ్లీ పిండి అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి అలా ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. రవ్వది కలుపుతానండి. కాస్త ఈ సెక్షన్ వర్క్ అయిపోయిన తర్వాత ఆ సెక్షన్లోకి వెళ్దాం. ఇది ఎలాగో రుబ్బేసాం కదా, ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి కౌంటర్ టాప్ అంతా కాస్త ఖాళీ అవుతుంది. అదిగోండి, ఇంకా టమాటాలు నాకు మరిగిపోయాయి బాగా. దీన్ని కూడా మనం బాగా మెత్తగా చేసుకుని వాటర్ కంటెంట్ అంతా అందులోకి వేసుకుంటూ ఉండాలి. మనకి తెలిసిపోతుందండి, మనం తీసుకున్న టమాటాలకి ఎంత వాటర్ పట్టిద్ది అనేది మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి వేసేసుకోండి. నేను ఆల్రెడీ ఉప్పు కారం ఫస్టే వేసాను కదా, ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి, మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. సరిపోకపోతే ఇక్కడ వేసుకోండి. చాలామంది ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు చేసేది కొత్తిమీర రసం కాబట్టి నేను కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ ఉండేట్లు చూసుకుంటున్నా. 1 స్పూన్ షుగర్ వేసానండి. బెల్లం లేదు మా ఇంట్లో. బెల్లం ఉంటే మీరు బెల్లం వేసుకోవచ్చు, అసలు వేసుకోకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇంక నేను రసంకి పోపు అవన్నీ పెట్టుకుంటున్నాను. పోపు అంతా నార్మల్ పోపేనండి, ఆవాలు, జీలకర్ర, అవి, ఇంగు కొంచెం వేసాను, కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత కొత్తిమీర ఇందులో కొంచెం వేయండి. పోపు సెక్షన్లో కాస్త కొత్తిమీర వేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ రసంలో మీరు ఎంతైతే కొత్తిమీర కావాలనుకుంటున్నారు, అంటే ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర ఏమీ అవసరం లేదు, మీ గుప్పెట్లోకి ఎంత వచ్చిద్ది కొత్తిమీర అంత వేసుకుంటే సరిపోద్ది. పాపం మా పాప నేను హెల్ప్ చేస్తానని చెప్పి చేస్తుందండి. వీడున్నాడంటే ఇంకా ఆ టీవీలో ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే ఉంటాడు. అదిగోండి ఆవిడే మా బాబుగారి ఫ్రెండ్, గ్రానీ తల్లి. ఆదివారం వస్తే ప్రత్యక్షం అయిపోద్దండి ఆవిడ. ఇంకా రసం మరిగిందండి, ఆల్రెడీ పోపు పెట్టేసుకున్నాను కాబట్టి ఈ రసం నేను దించేసుకుని పోపు వేసేసుకుంటాను. ఈ పోపు సెక్షన్ అయిన తర్వాత నన్ను ఒకరు రమ్మంటున్నారండి. రావే, నా పని అయిపోయింది. ఇంకా ఆవిడ రమ్మన్నారు, నేను క్లీన్ చేసాను, కిచెన్లో నా పని అయిపోయింది. ఎగ్స్ తెచ్చిన తర్వాత ఆమ్లెట్ చేస్తాను. ఇంకోండి, ఇంకా లంచ్ టైం స్టార్ట్ అయింది. ఆమ్లెట్లు ఇంకొకరికి వేస్తున్నాను. ఇదైతే పిల్లలిద్దరికి కలిపి వేసానులేండి ఆమ్లెట్, ఆఫ్ చేయొచ్చు పిల్లలిద్దరికి అని చెప్పి. ప్లెయిన్ ఆమ్లెటే అండి, ఉప్పు కారం వేసాను పైన అంతే. వాళ్ళు ఆనియన్స్ అవి వేస్తే తినరు అంత ఇంట్రెస్ట్గా. వీళ్ళిద్దరికి ఇంకా రసమే కదండి, నేనే కలిపేసి ఇచ్చేసాను. ఆమ్లెట్ ఆఫ్ చేసి ఇద్దరికి ఇచ్చేస్తే తిన్నారు. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.